శుభోదయం మిత్రులారా. ఏపీపీఎస్సీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 మనం అందులో భాగంగా ఈరోజు మనం ఏంటంటే మహాభారతం గురించి చెప్పుకుందాం. ఎందుకయ్యా మహాభారతం అంటే 2022లో జరిగిన ఎగ్జామ్లో మహాభారతం నుండి 20 బిట్స్ వచ్చాయండి. 20 బిట్లు వచ్చినాయి. రామాయణం నుండి 17 బిట్లు వచ్చాయండి. అయితే భారతంలో వచ్చిన 1వ బిట్ ఏంటంటే భారతంలో మొదటి పర్వాన్ని ఏమని అంటారు అని అడిగాడండి. భారతంలో మొదటి పర్వాన్ని ఏమని అంటారు? భారతంలో మొదటి పర్వాన్ని ఆది పర్వము అంటారు. ఇలా అందులో నుంచి అనేకమైన బిట్స్ వచ్చాయండి. పాండవుల పురోహితుడు ఎవరు అన్న బిట్ వచ్చిందండి. పాండవుల పురోహితుడు ఎవరు? పాండవుల పురోహితుడు ఎవరండి అంటే ధౌమ్యుడు. ఇది గతంలో వచ్చిన బిట్ అండి. పాండవులు లాక్షాగృహము తరువాత ఏ ప్రాంతంలో నివసించారు అని అడిగాడండి. పాండవులు లాక్షాగృహం కాలిపోయిన తర్వాత వాళ్ళు ఏకచక్రపురంలో నివసించారండి. బ్రాహ్మణ వేషంలో ఏకచక్రపురంలో నివసించడం జరిగింది. అయితే ఇది భారతం అండి. అయితే అలాగే రామాయణం నుండి కూడా బిట్లు వచ్చినాయి. సరే, తర్వాత చూద్దాం రామాయణం గురించి. ఇంతకీ మనం అంటే భారతం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు భారతం తర్వాత ఏం చెప్పుకుంటామంటే తర్వాతి క్లాసులో రామాయణం చెప్పుకుందామండి. అయితే రామాయణ మహాభారతాలను ఏమని అంటారు? రామాయణ మహాభారతాలను ఇతిహాసం అంటారు. ఇతిహాసం అండి. ఇంతకీ ఇతిహాసం అంటే ఏమిటి? ఇతిహాసం అంటే ఇతి అనగా ఈ విధముగా, హా అంటే ఖచ్చితముగా, ఇతి హా ప్లస్ ఆసం, ఆసం అంటే జరిగినది. ఇతి ఈ విధముగా, హా ఖచ్చితముగా, ఆసం జరిగింది. ఇది ఖచ్చితముగా జరిగింది అంటే యథార్థ గాథ అని చెప్పడాన్ని ఇతిహాసం అని అంటారన్నమాట. రామాయణము ఇతిహాసం, భారతం ఇతిహాసం. అయితే తేడా ఏమిటి? మనకి ఇతిహాసంలో సహజంగా 2 మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఏంటంటే ఒకటి పరికల్పము, 2 పురాకల్పము అనే మాటలు వినిపిస్తాయండి. పరికల్పము, పురాకల్పము. పరికల్పము అంటే ఏమిటి? పురాకల్పము అంటే ఏమిటి? పరికల్పము అనగా ఒకే ఒక కథానాయకుడు ఉంటాడు. ఒకే ఒక కథానాయకుడు ఉంటే దానిని పరికల్పము అంటారు. మరి పురాకల్పము అంటే ఏమిటి? పురాకల్పము అనగా అనేక మంది కథానాయకులు ఉంటారు. అనేక మంది కథానాయకులు ఇందులో ఉంటారండి. ఎవరండి కథానాయకుడు భారతంలో? భారతంలో శ్రీకృష్ణుడు కథానాయకుడు, ధర్మరాజు కథానాయకుడు, భీముడు కథానాయకుడు, అర్జునుడు కథానాయకుడు. ఒక్కొక్కరు దృష్టిలో వీరందరూ కూడా కథానాయకులే. మరి రామాయణంలో కథానాయకుడు ఎవరు? రామాయణంలో కథానాయకుడు రాముడు. అంటే ఒకే ఒక కథానాయకుడు ఉన్నాడు రామాయణంలో. కనుక రామాయణాన్ని పరికల్పము అంటారు, మహాభారతాన్ని పురాకల్పము అని అంటారు. అయితే రామాయణంలో ఎవరి చరిత్ర ఉన్నది? రామాయణంలో సూర్యవంశీయుల చరిత్ర ఉన్నది. మరి భారతంలో ఎవరి చరిత్ర ఉన్నది? భారతంలో చంద్రవంశీయుల చరిత్ర ఉన్నది. రామాయణంలో సూర్యవంశీయుల చరిత్ర ఉన్నది. మహాభారతంలో చంద్రవంశీయుల చరిత్ర మనకి కనిపిస్తుంది. అయితే రామాయణ భారతాలలో మనకు 2 మాటలు వినిపిస్తూ ఉంటాయండి. ఏంటంటే ఒకటవది ఆఖ్యానము అనే మాట వినిపిస్తూ ఉంటుంది. రెండవది ఉపాఖ్యానము అనే మాట వినిపిస్తుంది. ఆఖ్యానము, ఉపాఖ్యానము.
ఆఖ్యానము అంటే ఏమిటి? ఉపాఖ్యానము అంటే ఏమిటి? ఆఖ్యానము అనగా స్వయంగా చూసి చెప్పేది. మరి ఉపాఖ్యానం అంటే ఏమిటి? ఉపాఖ్యానము అనగా ఇతరుల వలన విని చెప్పేది. ఇతరుల వలన విని చెప్పేదానిని ఉపాఖ్యానము అంటారు. స్వయంగా చూసి చెప్పేదానిని ఆఖ్యానము అని అంటారు. ఈ మాటలు మనకి కనిపిస్తున్నాయి. ఇంతకీ ఇతిహాసం అంటే ఏమిటి చూద్దామండి. ఇతిహాసము అంటే ఏమిటి? ఇతిహాసం అంటే తొల్లిటి కథలే ఇతిహాసములు. తొల్లిటి కథలు అనగా ఇప్పుడు ప్రాచీన కాలంలో జరిగిన గాథలని ఇతిహాసం అంటారండి. ఇతిహాసంలో కథా కథన పద్ధతి ఉంటుంది. ఇతిహాసంలో కథా కథన పద్ధతి ఉంటుందండి. తర్వాత ఇతిహాసము గ్రంథస్థం కాకముందు, ఇవి గ్రంథస్థం కాకముందండి. గ్రంథస్థం కాకముందు ఎలా ఉండేవయ్యా అంటే ఆసు రూపంలో ఉండేవి లేదా వాగ్ రూపంలో ఉండేవి. ఏదన్నా ఒకటేనండి. ఆసు రూపంలో ఉండేవి లేదా వాక్కు అంటే మాట, వాగ్ రూపంలో ఉండేవి. ఇది గురు పరంపరంగా వచ్చేది. ప్రతి దేశానికి కూడా ఇతిహాసం అనేది ఉంటుంది. ఇతిహాసం అంటే ఆ దేశంలో ఖచ్చితంగా జరిగిన యథార్థ గాథ ఉండాలి. అయితే ఇది ఆసు రూపంలో ఉండేవి, వాగ్ రూపంలో ఉండేవి, కథా కథన పద్ధతికి ప్రాధాన్యం ఉండేది. ఇందులో ఇవి తొల్లిటి కథలే ఇతిహాసములండి. అయితే ఈ ఇతిహాసములు మనకి రామాయణ మహాభారతాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అందులో మనం ఈరోజు ఏం చెప్పుకుంటున్నామంటే మహాభారతం గురించి చెప్పుకుంటున్నాం. ఈ మహాభారతాన్ని ఎవరు రాశారో చూద్దాం. ఫస్ట్ మహాభారతాన్ని సంస్కృతంలో వ్యాస భగవానుల వారు రాశారండి. వ్యాసుడిని ఏమంటారంటే కృష్ణద్వైపాయనుడు అంటారు. ఇది పేరు, అసలు పేరు ఇది కృష్ణద్వైపాయనుడు. వ్యాసుడు అనేది పేరు కాదండి. వేదములను వ్యాసములుగా విభజించిన వ్యక్తి గనుక ఈయనకి వ్యాసుడు అన్న పేరు వచ్చింది. అంతేగాని ఆయన పేరు వ్యాసుడు కాదు. ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు. అయితే మనం వ్యాసుడు అనే పేరు మనకు అందరికి కూడా బాగా అలవాటు అయిపోయింది కనుక వ్యాసుడు అని చెప్పుకుందాం. వేదవ్యాసుడు అందాం. అయితే వేదవ్యాసుల వారు మహాభారతాన్ని వ్రాయ సంకల్పించి ఏం చేశారయ్యా అంటే విఘ్నేశ్వరుని వద్దకు వెళ్ళారండి. వెళ్ళి, విఘ్నేశ్వర, నేను మహాభారతాన్ని వ్రాయాలి అనుకుంటున్నాను కనుక నీవు దానికి సహాయం చెయ్యాలి అని చెప్పాడు. సరే, నన్ను ఏం చేయమంటారు అన్నాడు వినాయకుడు. నేను మహాభారతం చెబుతూ ఉంటాను, మీరు వ్రాయండి అన్నాడు. అట్లాగే అని చెప్పాడు వినాయకుడు. దానికి అంగీకరించాడు. అయితే ఒక కండిషన్ ఏంటంటే మీరు అలా గంటకో ఘడికో ఒక పదం చెబితే కాదు, మీరు తొందరగా చెప్పగలగాలి అన్నాడు. సరేనయ్యా, నేను తొందరగా చెప్తాను, నేను చెప్పిన తొందరగా మీరు కూడా రాయగలగాలి అన్నాడు. అలాగే అన్నాడు వినాయకుడు. ఇప్పుడు మహాభారత రచన ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత ఎలా ప్రారంభమైందంటే వ్యాస భగవానుల వారు చెబుతూ ఉన్నారండి. వ్యాస భగవానుల వారు చెబుతూ ఉంటే వినాయకుడు మహాభారతాన్ని రాస్తున్నాడు. మరి మధ్యలో ఇంకైపోతే ఏం చేస్తాము కనుక వినాయకుడు ఏం చేశాడంటే తన యొక్క దంతాన్ని తీసి ఘంటముగా ఉపయోగించాడండి. వినాయకుడు తన యొక్క దంతాన్ని ఘంటముగా ఉపయోగించి మహాభారతాన్ని రాయడానికి పూనుకున్నాడు. వేదవ్యాసుల వారు చెబుతూ ఉండగా విఘ్నేశ్వరుడు రాసిన శ్లోకముల సంఖ్య 8800 శ్లోకములండి. ఇది మహాభారతం. ఆ తర్వాత వ్యాసుల వారు ఏం చేశారంటే తన కుమారుడు శిష్యుడు అయినటువంటి వైశంపాయనుడికి మహాభారతాన్ని ఉపదేశించారు, నేర్పించారు. ఈయన వైశంపాయనుడు ఏం చేశారంటే ఇప్పుడు వైశంపాయనుడు
జనమేజయునికి చెప్పాడండి. జనమేజయునికి ఈ కథను చెప్పాడు. అప్పుడు ఈ శ్లోకముల సంఖ్య 24,000 అయిందండి. అంటే వ్యాసుడు రాసిన భారతాన్ని కొంచెం పెంచాడు. ఎవరు పెంచారంటే వైశంపాయనుల వారు పెంచారన్నమాట అండి. వైశంపాయనుడు జనమేజయునికి చెప్పినప్పుడు శ్లోకముల సంఖ్య 24,000. అంటే భారతాన్ని విన్న మొట్టమొదటి రాజు ఎవరు అని అడగవచ్చు. భారతాన్ని విన్న మొట్టమొదటి రాజు ఎవరంటే జనమేజయుడు. ఓకేనండి. వైశంపాయనుడు జనమేజయునికి చెప్పినప్పుడు శ్లోకముల సంఖ్య 24,000. ఆ తరువాత సూతుడు, సూతుడండి. సూతుడు సౌనికాది మహర్షులకు చెప్పాడండి. సౌనికాది మహర్షులకు చెప్పాడు సూతుడు. అప్పుడు ఈ శ్లోకముల సంఖ్య ఎంతంటే 1,05,000 అండి. 1,05,000. అంటే సూతుడు ఇంకా బాగా విస్తృతం చేసి మహాభారతాన్ని చెప్పాడు. అయితే ఇప్పుడు భారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయ్యా అంటే సంస్కృత భారతంలో ఉన్న పర్వాల సంఖ్య 100 పర్వాలు గల భారతం అండి. ఈ భారతాన్ని ఏమంటారంటే జయము అంటారండి. భారతాన్ని జయము అని అంటారు. జయము, భారతాన్ని జయము అంటారండి. జయము ఇంకో పేరు కూడా ఉందండి దానికి. జయ సంహిత అన్న పేరు కూడా ఉంది. జయ సంహిత అంటారండి. ఈ 100 పర్వాల భారతాన్ని జయము అంటారు, జయ సంహిత అంటారండి. ఇంకో పేరు కూడా ఉందండి దానికి. ఏంటంటే కార్ణశ వేదము అంటారండి. కార్ణశ వేదము అని అంటారు. మహాభారతానికి జయము, జయ సంహిత, కార్ణశ వేదము అన్న పేర్లు ఉన్నాయి. ఓకేనండి. అయితే ఈ మహాభారతాన్ని ఇప్పుడు సూతుడు సౌనికాది మహర్షులకు చెప్పినట్లుగా మనం చెప్పుకుంటున్నాం. 1,05,000 శ్లోకాలు అయితే. అదే 24,000 శ్లోకాలు అయితే వైశంపాయనుడు జనమేజయునికి చెప్పినట్లుగా చెప్పుకుంటున్నాం. ఇంతకీ వ్యాస భగవానుల వారు వ్రాసిన శ్లోకముల సంఖ్య ఎంతండి అంటే కేవలము 8,800 మాత్రమే. అయితే ఈ భారతాన్ని తెలుగులో నన్నయ్య, తిక్కన, ఎర్రన అనేవాళ్ళు రాశారు. వీరు ముగ్గురిని ఏమంటారంటే కవిత్రయము అంటారండి. నన్నయ్య, తిక్కన, ఎర్రన వీరు ముగ్గురు రాశారు. వీరు ముగ్గురిని కవిత్రయం అంటారు. మరి నన్నయ్య ఏం చేశాడండి? నన్నయ్య ఆది పర్వము, సభా పర్వము, అరణ్య పర్వంలో సగభాగం రాశాడండి. ఆది, సభ, అరణ్య పర్వంలో సగభాగం అంటే ఎంత? సగభాగం అంటే అరణ్య పర్వంలో 3.5 ఆశ్వాసాలు రచించాడు నన్నయ్య గారండి. ఆది, సభ, అరణ్య పర్వంలో 3.5 ఆశ్వాసాలు రచించాడండి. ఓకేనా? అంటే నన్నయ్య గారు రాసిన పర్వాల సంఖ్య 2.5 పర్వాలండి. 1 ఆది పర్వం, 2 సభా పర్వం, 3 అరణ్య పర్వం. అంటే 2.5 పర్వాలు రచించాడు. ఆ 3వ పర్వంలో ఎన్ని ఆశ్వాసాలండి? 3వ పర్వంలో 3.5 ఆశ్వాసాలు రచించాడండి. ఆ తర్వాత తిక్కనామాచుడండి. తిక్కన గారు విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు అండి. విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాల భారతాన్ని రచించాడు. విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాల భారతాన్ని రాశాడు. తర్వాత ఎర్రన గారు ఏంటంటే అరణ్య పర్వంలో సగభాగం మిగిలిపోయిందండి. తిక్కన గారు రాయలా దాన్ని. ఈ అరణ్య పర్వంలో మిగిలిపోయిన భాగాన్ని దానిని అరణ్య పర్వశేషము అంటారు. అరణ్య పర్వశేషాన్ని ఎర్రన గారు పూరించారు. ఈ విధంగా మొత్తం తెలుగులో పర్వాల సంఖ్య 18.
18 పర్వాలు ఉన్నాయండి. సరే, అయితే ఈ భారత కథ ఏ విధంగా ప్రారంభమైందో మనం ఒకసారి చూద్దాం. భారతదేశంలో అత్యంత గొప్ప వైశిష్ట్యం కలిగినటువంటి అరణ్యాలు ఉన్నాయండి. ఆ అరణ్యాన్ని నైమిసారణ్యం అంటారు. నైమిసారణ్యం. ఈ నైమిసారణ్యంలో సౌనకుడు అనే ఒక మహర్షి తపస్సు చెయ్యాలి అనుకున్నాడండి. అయితే ఆయన 12 సంవత్సరాల కాలం తపస్సు చేద్దామని అనుకున్నాడు. అనుకుంటే ఇప్పుడు ఏం జరిగింది అయ్యా అంటే ఆయన తపస్సుకు ఉపక్రమించాడండి. తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. చేసుకుంటే అక్కడికి రామహర్షుడు అనే ఒక ఆయన ఉన్నాడండి. రామహర్షుడు. ఆ రామహర్షునికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు పేరు ఉగ్రశ్రవసుడు. ఉగ్రశ్రవసుడు అనే ఒక పుత్రుడు ఉన్నాడండి. ఈ ఉగ్రశ్రవసుడినే మనం ఇందాక సూతుడు అని చెప్పుకున్నామండి. సూతుడు రామహర్షుని కుమారుడు ఉగ్రశ్రవసుడు. ఆయనను సూతుడు అంటారు. ఈ సూతుడు ఏం చేశాడంటే ఈ సౌనికాది మహామునులు చేస్తున్న యజ్ఞానికి వెళ్ళాడండి. యజ్ఞం ఏ విధంగా చేస్తున్నారో చూద్దాము అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు. సూతుడు రాగానే అందరూ కూడా లేచి నుంచొని అర్ఘ్యపాద్యములతో స్వాగతం పలికారండి. స్వాగతం పలికిన తర్వాత, స్వామి మీరు మహాభారతాన్ని అద్భుతంగా చెబుతారు అని విన్నాము. ఆ మహాభారత కథను మీరు మాకు చెప్పవలసింది అని ప్రార్థించారండి. అని ప్రార్థిస్తే, ఓ ఎంత భాగ్యమో, చెబుతాను అని సూతుడు సౌనికాది మహామునులకు మహాభారతం చెప్పడం ప్రారంభించాడండి. ఇది మనం ఆది పర్వంగా చెప్పుకుంటున్నాం. 1వది ఆది పర్వము. మహాభారతంలో 1వ పర్వము ఆది పర్వం. ఆది పర్వంలో కథ ఇది. అంటే ఇప్పుడు రామహర్షుడు అనే కుమారుడు ఉగ్రశ్రవసుడు అనబడే సూతుడు సౌనికాది మహామునులకు కథను చెప్పడం ప్రారంభించాడండి. ఎలా చెబుతున్నాడంటే, అయ్యా మనందరికీ తెలుసు, అర్జునుడు తెలుసు. అర్జునుడు భార్యలు 3 భార్యలు ఉన్నారు. అందులో సుభద్ర ఒక భార్య. అర్జునుడికి 3+1 ద్రౌపది కామన్ భార్య. ద్రౌపది కాకుండా 3 ఉన్నారు భార్యలు. అందులో సుభద్ర ఒక భార్య. అర్జునుడికి సుభద్రకి జన్మించిన కొడుకు పేరు అభిమన్యుడు. ఈ అభిమన్యుడికి ఒక భార్య ఉన్నది. ఆ భార్య పేరు ఉత్తర. ఎవరండి ఉత్తర అంటే, ఉత్తర విరాట మహారాజు కుమార్తె. ఉత్తర విరాట మహారాజుకి సుధేష్ణకు జన్మించింది. విరాట మహారాజుకి 3 కొడుకులు, 1 కూతురు. అందులో ఆ ఉత్తరును అభిమన్యునికి ఇచ్చి వివాహం చేశారు. అయితే కొంతకాలానికి అభిమన్యుడికి 1 కొడుకు పుట్టాడు. ఉత్తర అభిమన్యుడికి 1 కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్తు. ఈ పరీక్షిత్ మహారాజుకి ఇరావతి అనే అమ్మాయితో వివాహం చేశారు. ఎవరండి ఇరావతి అంటే, విరాట మహారాజు కొడుకు పేరు ఉత్తరుడు ఒకడున్నాడండి. ఉత్తరుడు. 3 కొడుకులలో 1 కొడుకు పేరు ఉత్తరుడు. ఆ ఉత్తరుడు కుమార్తె ఇరావతి. అంటే ఉత్తరుడు అన్నా చెల్లెళ్ళు. ఓకేనండి. అంటే ఇరావతి యొక్క పరీక్షిత్ యొక్క మేనమామ ఉత్తరుడు. ఈ ఉత్తరుడు కుమార్తెను వివాహం చేసుకున్నాడు పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజుకి ఇరావతికి 1 కుమారుడు జన్మించాడు. ఆయన పేరు జనమేజయుడు. అయితే పరీక్షిత్ మహారాజుకి ఇరావతికి 4 పుత్రులు జన్మించారండి. ఒక ఆయన పేరు జనమేజయుడు. ఇంకొక ఆయన పేరు ఉగ్రసేనుడు అనే ఒక కొడుకున్నాడండి. ఉగ్రసేనుడు అనే ఒక కొడుకున్నాడు. ఆ తరువాత
ఆయన కొడుకులలో భీమసేనుడు, శృతసేనుడు. భీమసేనుడు, శృతసేనుడు అంటే జనమేజయుడు, శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు నలుగురు కొడుకులు జన్మించారండి. సరే, అయితే మనకు బాగా తెలిసిన ఆయన పేరు జనమేజయుడు. ఓకేనండి. ఈ జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. ఎందుకు చేస్తాడు ఏమిటో చెప్పుకుందాం. అయితే ఇది అంతా మనం ఏం చెప్పుకుంటున్నాం, ఆది పర్వంలో భాగంగా చెప్పుకుంటున్నాం. ఆది పర్వంలో ఏ ఘట్టాలు ఉన్నాయండి అంటే, ఆది పర్వంలో ఉదంకోపాఖ్యానం ఉన్నది. ఉదంకోపాఖ్యానము ఇది ఒకటవది అండి. రెండవది సౌపర్ణోపాఖ్యానం ఉన్నది. సౌపర్ణోపాఖ్యానము, ఉదంకోపాఖ్యానము, సౌపర్ణోపాఖ్యానం ఉన్నది. మనం ఇప్పుడు ఉదంకోపాఖ్యానం చెప్పుకుంటున్నాం. ఓకేనండి. ఇక్కడికి ఎవరు వచ్చారు? నైమిసారణ్యంలో 12 సంవత్సరాల కాలము సౌనికాది మునులు యజ్ఞం చేయాలనుకున్నారు. అక్కడికి రామహర్షుని కుమారుడైనటువంటి ఉగ్రశ్రవసుడు అనబడే సూతుడు వచ్చాడు. సూతుడికి అర్ఘ్యపాద్యములు ఇచ్చిన తర్వాత వాళ్ళు మహాభారత కథను వినిపించమంటే ఇదిగో ఈ వృత్తాంతం చెప్పాడు. చెప్పిన తర్వాత, అయ్యా ఇప్పుడు జనమేజయుడు ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం ఏంటంటే సత్రయాగము. సత్రయాగం చేస్తున్నాడండి. ఆ సత్రయాగము చూడడం కోసమని అనేక మంది అక్కడికి వస్తూ ఉన్నారు. అనేక మంది పండితులు, బ్రాహ్మణులు, విద్యావంతులు, ఋషీశ్వరులు, దేవతలు అందరూ వస్తున్నారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి ఈ జనమేజయుడు చేసిన యజ్ఞాన్ని చూడడం కోసమని దేవతల కుక్క, తన పేరు సరమ. దేవతల కుక్క అండి. ఈ దేవతల కుక్క సరమ, ఇది ఆడు కుక్క. తనకి సరమకు కొడుకున్నాడండి. ఆ కొడుకు పేరు సారమేయుడు. సరమ పుత్రుడు సారమేయుడు అనే ఆయన ఈ యజ్ఞం వద్దకు వచ్చాడండి. భూలోకానికి వచ్చాడు. భూలోక సంచారానికి వచ్చి ఆయన ఇలా ఈ యజ్ఞాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. కోపం వచ్చింది ఉగ్రసేనుడికి, భీమసేనుడికి, శృతసేనుడికి. కోపం వచ్చి ఈ కుక్క ఇక్కడ ఏదైనా వస్తువులను పాడు చేస్తుందేమో అని చెప్పేసి వెళ్ళి సారమేయుడిని కొట్టారు. కొడితే సారమేయుడికి బాధ అనిపించింది, నొప్పి అనిపించింది. వెళ్ళి సరమతో చెప్పుకున్నాడు, అమ్మా నేను ఊరకనే జనమేజయుడు చేస్తున్న యజ్ఞ వేదిక వద్దకు వెళ్ళి అలా తిరుగుతూ ఉంటే వాళ్ళ తమ్ముడు వచ్చి నన్ను కొట్టారు అని చెప్పింది. నువ్వు ఏం చేశావా? నేను ఏం చేయలేదమ్మా అని చెప్పింది. వెంటనే సరమ వచ్చింది. సరమ వచ్చి అకారణంగా, నిష్కారణంగా మీ తమ్ములు నా కుమారుని కొట్టారు కనుక మీరు కూడా నిష్కారణంగా, మీ వల్ల ఎలాంటి దోషం లేకపోయినప్పటికి కూడా మీరు ఇలా కష్టాలు పాలగుదురుగాక అని శపించింది. శపించేసి వెళ్ళిపోయింది సరమ. ఓకేనండి. ఆ తర్వాత యజ్ఞం కొనసాగుతూ ఉంది, సత్రయాగం కొనసాగుతూ ఉంది. ఇలా సత్రయాగం కొనసాగుతూ ఉన్న సమయంలో అక్కడికి ఉదంకుడు అనే ఆయన వచ్చాడండి. ఉదంకుడు ఎవరి? ఉదంకుడు భారతంలో ఆది పర్వంలో ఉదంకోపాఖ్యానం చెప్పుకుంటున్నాం మనం. వచ్చాడండి ఉదంకుడు. ఉదంకుడు వచ్చి అక్కడ జనమేజయుని కలుసుకున్నాడు. ఆహా, ఉదంకుల వారు వచ్చాడని జనమేజయుడు ఎంతో సంతోషంతో తనకు అర్ఘ్యపాద్యములు ఇచ్చాడండి. అయితే ఇంతకీ ఎవరి ఉదంకుడు చూద్దాం. ఉదంకుడు ఎవరండి అంటే, ఉదంకుడు పైలుని యొక్క శిష్యుడండి. పైలుడు ఎవరి? పైలుడు అంటే వ్యాస భగవానుల శిష్యుడు. వ్యాసుని శిష్యుడు పైలుడు.
పైలుని శిష్యుడు ఉదంకుడు అండి. అయితే ఉదంకుడు పైలుని శిష్యుడండి. అయితే ఒక్కసారి ఉదంకుడు ఏం చేశాడు, కట్టెల మోపు తెచ్చాడండి. కట్టెల మోపు తెచ్చి ఆ కట్టెల మోపు వేశాడు. అక్కడ వేయగానే ఇలా వేసి ఇలా తిరుగుతూ మళ్ళీ చూశాడండి. ఆ కట్టెల మోపులో ఒక పెద్ద వెంట్రుక ఉందండి, తెల్లని వెంట్రుక కనిపించింది. కూర్చుని ఏడ్చాడండి, బాధపడ్డాడండి. బాధపడితే చూశాడు పైలుడు. ఏంటి నాయన, ఏమిటి విశేషం అడిగాడు. గురువుగారు, మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఇదిగో నా తెల్లని వెంట్రుక నాకు కనిపించింది, అంటే నా వయసు అంతా ఇక్కడే అయిపోయింది అన్నాడు. అప్పుడు సరే నాయన, నీ విద్య పూర్తయిపోయింది అని కొన్ని విద్యా రహస్యాలు చెప్పి పంపించేశాడు. వెళ్ళిపో అని చెప్పాడు. వెళ్ళిపో అని చెప్తే గురుదక్షిణ ఏదైనా కోరుకోండి అన్నాడు. నాకేమొద్దురా అని చెప్పాడు. లేదు గురువు గారు, మీరు గురుదక్షిణ కోరుకోవాలి అన్నాడు. నాకైతే ఏమి వద్దు అని పైలుడు చెప్పాడు. అప్పుడు పైలుడు భార్య గురుపత్ని ఉదంకుడితో ఏముందంటే, నీకు అంతగా ఇవ్వాలనుకుంటే పౌష్య మహారాజు ఉన్నాడు, ఆ పౌష్య మహారాజు భార్య చెవి కమ్మలు ఉన్నాయి, చెవి ఆభరణాలు, ఆ ఆభరణాలు నాకు కానుగ్గా తీసుకుని రా అని చెప్పిందండి. ఓ ఎంత భాగ్యం అని చెప్పేసి ఉదంకుడు పౌష్య మహారాజు వద్దకు వెళ్ళాడు. పౌష్య మహారాజు వద్దకు వెళ్ళి, ఈ కథ అంతా చెప్పట్లేదు, కట్ చేస్తున్నాడు. పౌష్య మహారాజు వద్దకు వెళ్ళాడు. పౌష్య మహారాజునికి వెళ్ళేసరికల్లా అడిగాడు ఉదంకుడు, అయ్యా నేను పైలుని శిష్యుడిని అని చెప్పాడు. సంతోషం నాయన, ఏంటి కావాలి అన్నాడు. మా గురుపత్నికి మీ మహారాణి యొక్క చెవి ఆభరణాలు కావాలి, అవి యాచకునిగా వచ్చాను అన్నాడు. ఎంత భాగ్యం, వెళ్ళు, ఇంటిలో రాణిగారు ఉన్నారు, తీసుకో అని చెప్పాడు. తీసుకో అని చెప్తే ఉదంకుడు వెళ్ళాడు. ఆ పౌష్య మహారాణి ఆ చెవి కమ్మలని, చెవి దిద్దులని, చెవి ఆభరణాలను ఉదంకుడికి ఇచ్చింది. ఇస్తూ ఇస్తూ ఒక మాట చెప్పింది, వీటి మీద తక్షకుడు కన్ను వేశాడు, తక్షకుడు అపహరించాలని చూస్తున్నాడు ఆభరణాలని, ఇవి చాలా మహిమాన్వితమైనవి కనుక జాగ్రత్తగా తీసుకుని ఆయన అని చెప్పింది. అలాగే అని చెప్పాడు. ఆభరణాలు తీసుకుని పౌష్య మహారాజు వద్దకు వచ్చాడు. స్వామి ఇవిగో ఆభరణాలు అని చెప్పాడు. చాలా సంతోషం అయినా, భోజనం వేళ అయింది, భోజనం చేసి వెళ్ళు అన్నాడు. అలాగే అని చెప్పేసి ఇద్దరు భోజనం వద్ద కూర్చున్నారు. ఉదంకుడు భోజనం చేస్తూ ఉంటే ఆ భోజనంలో ఒక తల వెంట్రుక కనిపించింది. మళ్ళా కనిపిస్తే కోపగించుకున్నాడు ఉదంకుడు. ఇతరులకు భోజనం పెట్టినప్పుడు శుచిగా శుభ్రంగా పెట్టాలని తెలియదా? నీవు అంత కళ్ళు మూసుకుని ఉన్నావా? నీవు అంధుడివి కా అని ఉదంకుడు పౌష్య మహారాజుని శపించాడు. నీవు గుడ్డివాడివిగా అని శపించాడు. ఇంత చిన్న విషయానికే అంత పెద్ద కోపమా, అంత పెద్ద శాపమా? నీవు సంతానహీనుడు గమ్ము అని శాపానికి ప్రతిశాపం ఇచ్చాడు పౌష్య మహారాజు. నీవు సంతానహీనుడు గమ్మని. వెంటనే బాధపడ్డాడు ఉదంకుడు. స్వామి ఇంత పెద్ద శాపం ఇస్తారేమిటి అని అడిగాడు. శాపాన్ని మీరు వెనక్కు తీసుకోండి అన్నాడు. అయ్యా నేను రాజుని, శాపాన్ని వెనక్కు తీసుకునే శక్తి నాకు లేదు, శాపం మీరు అనుభవించవలసిందే. మీరు బ్రాహ్మణులై ఉన్నాడు, ఋషికుమారులై ఉన్నారు కనుక మీరే మీరు ఇచ్చిన శాపాన్ని వెనక్కు తీసుకోండి అన్నాడు. అలాగే అని చెప్పేసి ఉదంకుడు తన శాపాన్ని వెనక్కు తీసుకున్నాడు. కానీ పౌష్య మహారాజు మాత్రం శాపాన్ని వెనక్కు తీసుకోలేకపోయాడు. సరే, ఈ చెవి ఆభరణాలు పట్టుకుని వెళుతూ ఉన్నాడు. ఒక చెరువు గట్టు దగ్గర దాహం వేసింది, సంధ్యావందన కాలం కూడా అయింది. అది అలా పక్కన పెట్టి నీళ్ళల్లో దిగాడు. దిగ్గానే తక్షకుడు ఎప్పటి నుంచో కాచుకుని కూర్చున్నాడు కదండి, ఆ తక్షకుడు వచ్చి ఆభరణాలని ఎత్తుకుని పోయాడు. ఏ పుట్టలో అయితే దూరాడో ఆ పుట్టని తవ్వడం మొదలు పెట్టాడు ఉదంకుడు. ఇలా తవ్వగా లోపలికి వెళ్ళాడు. సొరంగ మార్గం గుండా లోపలికి పుట్టని చెలిపాడండి. నాగలోకానికి వెళ్ళాడు. అక్కడ ఒక దేవర్షి కనిపించి ఉదంకుడికి సహాయం చేశాడు. నాగులని వశం చేసుకునే మంత్రాన్ని తనకు ఉపదేశించాడు. ఆ మంత్ర ప్రభావంతో తక్షకుడు వీళ్ళందరూ కూడా భయపడ్డారు. భయపడి ఏం చేశారంటే, వీళ్ళు ఆ
చెవి కమ్మలని ఇచ్చేశారు ఉదంకుడికి. ఉదంకుడు అవి పట్టుకొని వచ్చాడు. వచ్చి గురుపత్నికి వాటిని గురుదక్షిణగా సమర్పించాడు. అయితే చాలా కష్టపడవలసి వచ్చింది. ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు జనమేజయుడు సత్రయాగం చేస్తున్నాడు కదండి. ఆ యాగానికి వచ్చాడు కదా. ఇక్కడికి వచ్చి ఏం చెప్పాడంటే, అయ్యా గొప్ప అద్భుతంగా యజ్ఞం చేస్తున్నారు మీరు అని ఆ యజ్ఞాన్ని, యజ్ఞ విశేషాలని పొగిడాడండి. పొగిడిన తర్వాత మీరు సర్పయాగం చేస్తే బాగుంటుంది అన్నాడు. సర్పయాగం ఎందుకంటే ఒక కారణం చెప్పాడు ఉదంకుడు. మీ నాన్నగారు ఎవరు? పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్తు మీ నాన్నగారిని ఎవరు చంపారు అంటే తక్షకుడు చంపాడు. తక్షకుడు చంపాడండి. ఎందుకు తక్షకుడు చంపాడు అంటే పరీక్షిత్ మహారాజు ఒకరోజు వేటకు వెళ్ళాడు. వేటకు వెళితే అక్కడ ఆయనకు దాహం వేసింది. ఒక ఋషి తపస్సులో కూర్చున్నాడు. ఆ ఋషిని అయ్యా దాహం వేస్తుంది అయ్యా అన్నాడు. దాహం వేస్తుందంటే ఆయన ఏం పలకలేదు. అక్కడ చచ్చిపోయిన పాము ఉంటే ఆ ఋషి మెడలో వేశాడు. వేసి వెళ్ళిపోయాడు. ఈ విషయం తన కుమారుడు తెలిసింది. తన కుమారుడి పేరు శృంగి. ఆ శృంగి శపించాడు పరీక్షిత్ మహారాజుని, వారం రోజుల్లో తక్షకుడు అనే పాము కాటు వేయగా. కానీ ఈ కథంతా మన మహాభాగవతంలో చెప్పుకుందాం. అయితే ఆ విధంగా పరీక్షిత్ మహారాజుని తక్షకుడు కాటు వేసి చంపేశాడు. అయ్యా జనమేజయ, మీ తండ్రి గారిని పాము కాటు వేసి చంపింది కనుక మీరు ఈ పాములను నాశనం చెయ్యండి అని చెప్పాడు. ఎవరు చెప్పారంటే ఇది ఉదంకుడు చెప్పాడు. ఎందుకంటే ఉదంకుడు కూడా కోపం ఉంది కదా. అది ఆ విధంగా ఈయన ద్వారా తీర్చుకోవాలనుకున్నాడు. వెంటనే జనమేజయుడు సత్రయాగం చేయడం ప్రారంభించాడు. జనమేజయుడు సత్రయాగం చేయడం ప్రారంభించాడు. అయితే సర్పయాగం చేయడం ప్రారంభించాడండి. సర్పయాగం. ఈ సర్పయాగంలో అనేకమైనటువంటి పాములు వచ్చి పడిపోతూ ఉన్నాయి. అంటే పాములన్నీ చచ్చిపోతూ ఉన్నాయి. సరే, ఈ కథ ఎలా ఉన్నవ్వండి. ఇక్కడ మనం ఒకసారి నాగలోకానికి వెళ్తే తక్షకుడు, వాసుకి తక్షకుడు ఇట్లాంటి వారందరూ ఉన్నారు. కర్కోటకుడు వీరందరూ ఉన్నారండి. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే వీళ్ళందరూ ఆలోచించారండి. జనమేజయుడు సర్పయాగం చేస్తే ఆ సర్పయాగంలో మనందరం కూడా మరణిస్తాము కనుక మనల్ని రక్షించే నాథుడు లేడా అని ఆలోచించారండి. ఉన్నాడు. ఎవరున్నారంటే జరత్కారువు అనే అతను ఉన్నాడండి. జరత్కారువు. ఈ జరత్కారువు పుట్టిన కుమారుడు సర్పయాగాన్ని ఆపే శక్తి ఉన్నవాడు. అయితే ఇంతకీ జరత్కారువుకి వివాహం కాలేదు. తన కుమారుడు ఎలా పుడతాడు? అసలు ఈయన పెళ్ళే చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఈయనకు ఒక కండిషన్ ఉందండి. జరత్కారువుకి ఎలాంటి పేరు గల అమ్మాయితోనే వివాహం చేసుకున్నాడంట. అప్పుడు వీళ్ళకి ఒక సర్పాలకి ఒక సోదరు ఉంది. ఆ సోదరి పేరు జరత్కారువు. తనకి ఆ పేరు పెట్టారండి. ఆ పేరు పెట్టి ఈ జరత్కారువు భావాలన్నింటినీ కూడా ఈ అమ్మాయికి నూరిపోశారు. ఈ అమ్మాయి అదే భావాలతో పెద్ద అయింది. ఇప్పుడు జరత్కారువుకి పెళ్లి చేశారండి. జరత్కారువు ఓకేనండి. ఇద్దరికి కూడా వివాహం చేశారు. ఈమె సర్పము. అయితే వీరిద్దరికి కూడా ఆస్తికుడు అనే ఒక కుమారుడు జన్మించాడండి. ఆస్తికుడు ఇప్పుడు ఇక్కడ సర్పయాగం చేస్తున్నాడు. ఈ సర్పయాగానికి ఆస్తికుడు వచ్చాడండి. వస్తేనే ఆహా ఎంత గొప్ప యజ్ఞం చేస్తున్నారు అని జనమేజయుని పొగిడారండి. జనమేజయ, మీరు మామూలు వారేంటి? మీ తాతగారు అర్జునుడు చాలా గొప్పవాడు. మీ నాన్నగారు పరీక్షిత్ మహారాజు చాలా గొప్పవారు. మీ తాతగారు అభిమన్యుడు చాలా గొప్పవారు. మీదంతా సత్య సంతతి గల వంశము. ఈ యజ్ఞము ధర్మరాజు చేస్తున్నటువంటి యజ్ఞము వలె ఉంది. శ్రీకృష్ణ భగవానుడు చేస్తున్న యజ్ఞము వలె ఉంది. నలమహారాజు చేసిన యజ్ఞము వలె ఉంది అని వాళ్ళ పూర్వీకుల్ని అందరినీ
వారితో పోలుస్తూ ఆస్తికుడు పొగిడాడు. జనమేజయుడు ఉప్పొంగిపోయాడు. ఆయన పొగుడుతూ ఉంటే ఇంత గొప్ప యజ్ఞం నేను చేస్తున్నాను అని చెప్పేసి వెంటనే అడిగాడు, ఆస్తిక ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. మీరు మహా సత్యసంధులు, ఆడిన మాట తప్పని వారు, మీ వంశంలో ఎంత గొప్పవారు ఉన్నారు, అంత గొప్పవారు ఉన్నాడు అంటే అలా పొగిడాడు. పొగిడి, అయ్యా ఈ సర్పయాగాన్ని ఆపండి అన్నాడు. అదే నా కోరిక అన్నాడు. అంటే సరే దానికే ఉంది, మీకు మాట ఇచ్చాను కనుక నేను ఆపిస్తున్నాను అని చెప్పేసి సర్పయాగాన్ని ఆపాడు. చెప్పాడు, అయ్యా ఏదో ఒక పాము ఇలా తప్పు చేసిందని మొత్తం నాగవంశాన్ని నాశనం చేయడం తప్పు కదా, లోకంలో అన్ని ప్రాణులు ఉండాలి కదా అని హితబోధ చేశాడు. మొత్తానికి జనమేజయుడు మాట విన్నాడు. సర్పయాగం ఆపండి అని చెప్పాడు. జనమేజయుడు ఆజ్ఞ వేశాడు. ఆపారు. ఈ సమయంలో ఓం తక్షకాయ స్వాహ అన్నారు. ఆ తక్షకుడైన పాము వచ్చేసిందండి. చాలా పాములు అగ్నిగుండంలో పడి మరణించాయి. ఇప్పుడు తక్షకుడైన పాము కూడా వచ్చింది. ఆకాశ మార్గంలో ఉంది. అది ఇందులో పడలేదు. తక్షకాయ స్వాహ అనేసారు. పడిపోతున్న సమయంలో ఆపండి అన్నారు. యజ్ఞం పూర్తి అయిపోయింది, ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోండి అని చెప్పేశారు. కనుక తక్షకుడు మరి అగ్నిగుండంలో పడలేదు. ఓకేనండి, ఇది మనకి ఉదంకోపాఖ్యానం చెబుతూ ఉందన్నమాట. ఓకేనండి, ఇది ఉదంకోపాఖ్యానం. ఈ విధంగా ఈ కథను చెప్పాడు. అయితే ఇప్పుడు వైశంపాయనుడు జనమేజయునికి మహాభారత కథ చెప్పాడండి. ఎన్ని శ్లోకములు? 24,000 శ్లోకములు. సూతులు సౌనికాది మహామును చెప్పినప్పుడు శ్లోకముల సంఖ్య 1,00,000. ఇందులో ఇది ఉదంకోపాఖ్యానం అండి. ఆ తర్వాత రెండవ కథ ఏంటంటే సౌపర్ణ ఉపాఖ్యానము. సౌపర్ణుడు అంటే ఎవరు? సౌపర్ణుడు అనగా గరుత్మంతుడు. సౌపర్ణోపాఖ్యానం అండి, గరుత్మంతుడు. ఏంటి ఈ కథ అంటే, ఇక్కడ ఇద్దరు అక్కా చెల్లెలు ఉన్నారండి, కద్రువ వినత. వీరి భర్త పేరు కశ్యప ప్రజాపతి. ఈ కశ్యప ప్రజాపతికి కద్రువ వినత అనే భార్యలు ఉన్నారు. కద్రువ ఎవరండి అంటే నాగులకు తల్లి. మరి వినత ఎవరంటే పక్షుల తల్లి. సరే, ఏం జరిగిందో చూద్దామండి. ఒకరోజు కద్రువ తన భర్తను ప్రార్థించింది, నాకు వేలాది మంది సంతానం కావాలి అని. అలాగే అని చెప్పి వరమిచ్చాడు కశ్యప ప్రజాపతి. ఆ వర ప్రభావం చేత వేలాది మంది నాగులను సంతానంగా పొందుతూ ఉంది. వినత ఒక గుడ్డు పెట్టింది. 500 సంవత్సరాలు పూర్తయింది, కానీ ఇంకా ఆ గుడ్డు నుండి పిల్ల రాలేదు. బాధపడింది, నాకు సంతానం లేదు కదా, ఇది కూడా ఇంకా పొదగట్లేదు అని ముక్కుతో పొడిచింది. పొడిచి కన్నం పెట్టి పిల్లను బయటికి రప్పించాలనుకుంది. అయితే ఎప్పుడైతే ముక్కుతో పొడిచిందో అందులో నుంచి పిల్ల బయటకు వచ్చింది. అయితే దానికి ఊరువులు లేవు, అంటే సగభాగమే తయారైంది, క్రింద భాగం తయారు కాలేదు. కనుక తనకి అనూరుడు అని పేరు పెట్టారు. అనూరుడు అంటే ఊరువులు లేనివాడు అని అర్థం. అయితే ఈయన పుట్టగానే తల్లిని శపించాడు. అమ్మా, నా యొక్క పూర్తి రూపం రాకుండా ఇలా మధ్యలోనే నన్ను ఈ భూలోకంలోనికి తీసుకుని వచ్చేసావు. ఇలా నేను ఇప్పుడు ఊరువులు లేకుండా ఉన్నాను, కనుక నీవు దాసిగా జీవింతువుగాక. నా అంగవైకల్యానికి నీవే కారణం, కనుక నీవు దాసిగా జీవింతువుగాక అని వినతను శపించాడు. ఎవరు? అనూరుడు. ఆ తర్వాత అనూరుడు సూర్యునికి రథసారథిగా వెళ్ళిపోయాడు. సరే నాయన, నువ్వు వెళ్ళిపోతున్నావు, నా శాప విమోచన లేదా అని అడిగింది. నా తర్వాత పుట్టినవాడు నీకు శాప విమోచన చేస్తాడు
అని చెప్పాడు. చెప్పిన తర్వాత సరే ఒకరోజు కద్రువ వినత ఇద్దరు కూడాను అలా వాహ్యాలకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంద్రుడండి అక్కడ ఇంద్రుని యొక్క గుర్రం, దాని పేరు ఉచ్చైశ్రవం అనే గుర్రాన్ని చూశారు. ఈ గుర్రము తెల్లగా ఉంది. అయితే కద్రువ వినత చూసి ఆహా ఆ గుర్రము ఎంత తెల్లగా ఉంది కదా అని ఇద్దరు అనుకున్నారు. అనుకున్న తర్వాత కద్రువ ఉంది, అక్క చూడవే ఆ ఉచ్చైశ్రవం గుర్రం ఎంత తెల్లగా ఉందో గాని దాని తోక మాత్రం నల్లగా ఉందే అంది. వినతంది లేదు లేదు, గుర్రం అంతా తెల్లగా ఉంది, దాని తోక కూడా తెల్లగానే ఉంది అంది. హే లేదు, నీకు కనిపించట్లేదా ఏంటి? ఆ గుర్రం తెల్లగా ఉంది కానీ గుర్రం తోక నల్లగా ఉంది అని ఇద్దరు వాదించుకున్నారు. పదా చూద్దాం అంటే చూద్దాం అనుకున్నారు. అయితే ఏంటి పందెము? ఒకవేళ గుర్రము తోక నల్లగా ఉంటే గుర్రము తోక నల్లగా ఉంటే నీవు నీ పుత్రులు నా క్రింద దాసిగా జీవించాలి. ఒకవేళ గుర్రము తోక తెల్లగా ఉందంటే నేను నా పుత్రులు నీ క్రింద దాసిగా ఉంటాము అని చెప్పింది కద్రువ. వినత దానికి అంగీకరించింది. ఇద్దరు అయితే సాయంకాలం అయిపోయింది కనుక రేపు వెళ్ళి చూద్దాం అంది కద్రువ. అలాగే అనుకున్నారు. ఎవరు ఇళ్ళకి వాళ్ళు వచ్చేశారు. ఆ రోజు రాత్రి కద్రువ తన కుమారులందరినీ పిలిచింది. నాగులను పిలిచి, ఒరే నాయన, మీ పెద్దమ్మ నేను పందెం కాసుకున్నాం. అక్కడ ఉచ్చైశ్రవం అనే గుర్రం చూసాం. ఆ గుర్రం తెల్లగా ఉంది, దాని తోక కూడా తెల్లగా ఉంది. కానీ నేను ఏమన్నానంటే దాని తోక నల్లగా ఉంది అన్నాను. కనుక మీరు ఏం చేస్తారంటే వెళ్ళి గుర్రం తోకను చుట్టుకొని నల్లగా కనిపించనివ్వండి. అప్పుడు వినత నాకిది దాసిగా ఉంటుంది అని చెప్పింది. చెబితే నాగులు దానికి అంగీకరించలేదు, ఈ పాములు అంగీకరించలేదు. తల్లికి కోపం వచ్చింది. కోపం వచ్చి నేను చెబితే మీరు వినరా అని చెప్పేసి ఏం చేసిందంటే కోపంతో తను ఏం చేసిందంటే మీరందరూ కూడా అగ్నిగుండములో పడి మరణింతురుగాక అని చెప్పించింది. మీరందరూ కూడా అగ్నిగుండములో పడి మరణింతురుగాక. అందుకనే జనమేజయుడు చేసినటువంటి ఆ యజ్ఞగుండములో ఈ నాగులన్నీ పడి మరణించాయి. తల్లి శాపం అది. సరే, ఇప్పుడు కర్కోటకుడు ఉన్నాడు కదండి. ఆ కర్కోటకుడు అనేవాడు ఏం చేశాడంటే అమ్మా నేను వెళ్తాను అని చెప్పేసి ఈ కర్కోటకుడు వెళ్ళి ఈ ఉచ్చైశ్రవం యొక్క తోకను చుట్టుకున్నాడు. ఆ మరణాడు కద్రువ వినత ఇద్దరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చూశారు. చూస్తే గుర్రం అంతా తెల్లగా ఉంది, ఆ గుర్రం తోక నల్లగా ఉంది. వినత ఓడిపోయింది. ఇప్పుడు వినత దాసిగా జీవిస్తూ ఉంది. అయితే వినతకు రెండవ కుమారుడు జన్మించాడు. ఆయన పేరు గరుత్మంతుడు. గరుత్మంతుడు మహాబలశాలి జన్మించాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కద్రువ తన పిల్లలని ఆకాశ మార్గంలో విహారానికి తీసుకెళ్ళమని ఆర్డర్ వేసింది. ఈయన సేవకుడు కనుక తన వీపు మీద ఎక్కించుకొని తనకి విహారానికి తీసుకెళ్తూ ఉండేవాడు. ఈ నాగులు ఏం చేసేవి, ఇలా పైకి వెళ్ళు, కిందకి రా, బాగా కిందకి రా, బాగా పైకి వెళ్ళు అని ఆటాడుకునేవి. ఒకరోజు కోపగించుకొని గరుత్మంతుడు బాగా పైనుంచి తీసుకెళ్ళాడు. నాగులకి వీపు కాలిపోయింది. అయితే ఇంటికి వచ్చి వాళ్ళు కద్రువతో చెప్పారు. ఇంకా వినతని గరుత్మంతుని రకరకాలుగా దుర్భాషలాడింది. ఇప్పుడు గరుత్మంతుడు ఏమన్నాడంటే అమ్మా మనం ఎంతకాలం ఇలా దాసీగా ఉంటామో విమోచన లేదా అని అడిగాడు. అడిగితే సరే ఆ విషయం అడుగుదాం రా అని చెప్పేసి కద్రువుని అడిగారు. కద్రువుని అడిగితే అప్పుడేం చెప్పిందంటే కద్రువ, నాయన ఇంద్రుని వద్ద అమృతం ఉన్నది, ఆ అమృతం తీసుకుని వచ్చి నా పిల్లలకు ఇస్తే నేను మీ శాప విమోచన చేస్తాను
అని చెప్పింది. చెప్తే గరుత్మంతుడు దానికి అంగీకరించాడు. అంగీకరించి తల్లికి నమస్కరించి తండ్రి అనుమతి తీసుకొని ఆయన వెళ్ళడం జరిగింది. అయితే గరుత్మంతుడు అమృతాన్ని తీసుకుని వచ్చి ఇస్తాడు. తన శాప విమోచన ఉన్నటువంటి దాసితనాన్ని తల్లిది పోగొడతాడు, తనది కూడా పోగొట్టుకుంటాడు. ఈ మిగిలిన కథ అంతా మనం క్లాస్ రూమ్లో చెప్పుకుందాం. అయితే ఇందులోనే ఇంకోటి ఏంటంటే రురు ప్రమద్వర వృత్తాంతము. రురు ప్రమద్వర వృత్తాంతం ఆది పర్వంలో ఉందండి. రురుడు అనేవాడు ఉంటాడు. రురుడు అనే ఆయన ప్రమద్వర అనే అమ్మాయిని చూస్తాడు. ప్రమద్వర అనే అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. తనను చాలా ప్రేమగా చూసుకుంటాడు రురుడు. ఇలా ప్రేమగా చూసుకుంటుండగా ఒకరోజు ఒక పాము వచ్చి ప్రమద్వరను కాటు వేస్తుంది. కాటు వేస్తే ప్రమద్వర చచ్చిపోతుంది. ఇంకా రురుడు ఏడుస్తూ ఉంటాడు. ఏడ్చి భగవంతుని ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే ఆకాశవాణి ఒక వాణి వినిపిస్తుంది. అయ్యా, నీ ఆయుష్లో సగభాగము ప్రమద్వరకు ఇస్తే ప్రమద్వర జీవిస్తుంది అని చెబుతుంది ఆకాశవాణి. వెంటనే రురుడు తన యొక్క ఆయుష్లో సగభాగాన్ని ప్రమద్వరకు దారపోస్తాడు. వెంటనే ప్రమద్వర జీవిస్తుంది. అయితే ఈ పాము వలనే ఇలా జరిగింది అని చెప్పేసి ఒక పెద్ద లావుపాటి కర్ర పట్టుకొని వెళ్ళి ఎక్కడ పాము కనిపిస్తే అక్కడ ఆ పాములని సంహరిస్తూ ఉన్నాడు రురుడు. ఇలా సంహరిస్తూ ఉండగా సహస్రపాదుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడండి. సహస్రపాదుడు. ఆ సహస్రపాదుడు అనే బ్రాహ్మణుడు ఏంటంటే డిండిమము అనే ఒక పాము రూపంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇలా సంచరిస్తూ ఉండగా రురుడు డిండిమాన్ని పాము అనుకొని కొట్టాడు. కొట్టగానే డిండిమము సహస్రపాదుడిగా మారిపోయాడు. అయ్యా, ఏదో ఒక సర్పం తప్పు చేసిందని మొత్తం సర్పజాతినే నాశనం చేయాలనుకుంటున్నావా? నీ వంటి బ్రాహ్మణుడికి తగునా అని హితబోధ చేసింది. ఇది రురు ప్రమద్వర వృత్తాంతము. అట్లాగే ఇందులోనే మందపాలుడు వృత్తాంతం కూడా ఉంటుందండి. మందపాలుడు, ఇందులోనే కర్ణ జననము, అలాగే ఆది పర్వంలో కిందముడు పాండురాజుని శపించుట, అట్లాగే పాండవుల జననము, ఇవన్నీ కూడా ఆది పర్వంలోనే మనకి కనిపిస్తాయి. అయితే మందపాలుడు కథ చెప్పుకొని మనం ఈ క్లాసును మిగిద్దామండి. మందపాలుడు అనే ఒక మహర్షి గొప్పగా తపస్సు ఆచరిస్తాడండి. తపస్సు చేసి ఈయనేంటంటే ఆయన స్వర్గలోకానికి వెళ్తాడు. వెళితే అక్కడ మందపాలుని రానివ్వరండి. అపుత్రస్య గతిర్నాస్తి అంటారు. అంటే పుత్రుడు లేని వాడికి స్వర్గలోకంలో చోట్లేదు, ఆయన మోక్షానికి కూడా అనర్హుడే అని చెప్తాడు. వెంటనే మందపాలుడు భూలోకం వస్తాడండి. నేను తొందరగా సంతానవతిని కావాలనుకుంటాడు. సరే, ఎలా? ఇప్పుడు ఎవరిని వివాహం చేసుకున్నా సరే కనీసం ఒక 10 నెలలు ఆగితే గాని సంతానం కలుగుదే, నాకు అంత సమయం లేదే అనుకుంటాడు. అయితే ఏం చేద్దామని ఆలోచిస్తాడు. ఆలోచించి జరిత అనే ఒక లావుక పక్షి ఉంటుందండి. ఇది ఒక లావుక పక్షి. పక్షికైతే 21 రోజులలో సంతానం వచ్చేస్తుంది. ఆలోచించి మందపాలుడు జరితతో రమించాడు. రమించిన తర్వాత జరితతో 4 పిల్లల్ని కన్నాడు. వాళ్ళ 4 కూడా 4 వేదాల వలె ఉన్నారు. ఒక ఆయన పేరు జరితారి, రెండో అబ్బాయి పేరు సారిసృక్కు అండి. రెండో అబ్బాయి పేరు సారిసృక్కు, మూడో అబ్బాయి ఒకటి జరితారి,
2 సారిసృక్కు, 3 అస్తంభ మిత్రుడు, అస్తంభ మిత్రుడు, 4 ఆయన పేరు ద్రోణుడు. ద్రోణుడు అంటే ద్రోణాచార్యుడు కాదు, ఈ పేరు కూడా ద్రోణుడే. ఓకేనండి. జరితారి, సారిసృక్కు, అస్తంభ మిత్రుడు, ద్రోణుడు అనే 4 పిల్లలని కన్నాడు. అయితే ఎప్పుడైతే పుత్రుడు జన్మించారో మందపాలుడు వెళ్ళిపోయాడు. వెళుతూ అగ్నిదేవుడికి చెప్పాడు. అంటే ఇక్కడ కాండవ వన దహనం ఉంటుంది. వీళ్ళు కాండవ వనములో ఉన్నారు. ఆయనకు తెలుసు కాండవ వనం త్వరలో దహించబడుతుంది అని చెప్పేసి అగ్నిదేవుడు చెప్పాడు. అగ్నిదేవా, నా భార్య పిల్లల్ని రక్షించే బాధ్యత నీదే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఓకేనండి. ఎందుకయ్యా కాండవ దహనం జరిగింది అంటే శ్వేతకి అనే ఒక రాజుగారు ఉన్నారండి. ఆయన 12 సంవత్సరాల కాలం యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేయడం వలన ఆయన పోసిన ఆజ్యానికి అగ్నిదేవుడికి అజీర్త వ్యాధి పట్టుకుంది. అగ్నిదేవుడికి అయితే ఆ అజీర్త వ్యాధి పోవాలంటే కాండవ వనాన్ని దహించాలి. అక్కడ రకరకాల ఔషధులు ఉన్నాయి. దాన్ని దహిస్తే ఆయన యొక్క వ్యాధి పోతుంది అని వైద్యులు చెప్పారు. అయితే ఎవరిదండి ఈ కాండవనము? ఈ కాండవనము ఎవరిదండి అంటే ఇంద్రుడిది. ఈ కాండవనము ప్రస్తుతం ఇది ఎవరి ఆధ్వర్యంలో ఉంది అంటే కాండవనము తక్షకుడు రక్షిస్తూ ఉన్నాడు. తక్షకుడు, ఇంద్రుడు తక్షకుడికి అప్పచెప్పాడు. అయితే ఈ వనాన్ని దహించాలనుకున్నారు. అనుకుని అగ్నిదేవుడు ఎవరిని సహాయం కోరాడు అంటే అర్జునుని సహాయం కోరాడండి. అర్జునుడు సహాయం కోరాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ సహాయం కోరాడండి. అంటే నరనారాయణుని సహాయం కోరాడు. నరనారాయణులు అర్జునుడిగా కృష్ణుడిగా వాళ్ళు వచ్చారు. కురు వంశంలోనికి అర్జునుడు వచ్చాడు. యదు వంశంలోనికి కృష్ణ పరమాత్మ వచ్చాడు. ఇది 2022లో ఇచ్చిన ఎండోమెంట్ బిట్ అండి. ఇది ఎలా బిట్టిచ్చాడంటే నరనారాయణులు కురు యాదవ వంశములోనికి ఏ రూపంతో వచ్చారు అని అడిగాడు. అర్జునుడు కృష్ణుడి రూపాలతో నరనారాయణులు రావడం జరిగింది. కనుక అగ్నిదేవుడు అర్జునుడిని కృష్ణుడిని సహాయం కోరాడు. అది కూడా కాకుండా అర్జునుడు ఎవరండి అంటే ఇంద్రుని కుమారుడు. ఓకేనండి. ఇప్పుడు వాళ్ళు ఈ కాండవనాన్ని రక్షిస్తూ ఉన్నారు, ఎవరు కూడా బయటికి వెళ్లకుండా. ఈ సమయంలో ఈ అగ్నిదేవుడు ఇలా కాండవనాన్ని దహించుకుంటూ వస్తూ ఉంటే మయుడు అనేవాడు బయటకు వచ్చాడు. మయుడు ప్రార్థించాడు, అయ్యా నన్ను రక్షించండి, రక్షిస్తే మీకు నన్ను ప్రత్యుపకారం చేస్తానని వేడుకున్నాడు. సరే అని చెప్పేసి ఆ ప్రార్థన విని విడిచిపెట్టారు. తర్వాత అగ్నిదేవుడు అన్నింటినీ కాల్చాడు. కానీ జరితారి, సారిసృక్కు, అస్తమమిత్రుడు, ద్రోణుడు ఉన్నటువంటి వృక్షాన్ని కాల్చలేదు. ఎందుకంటే అగ్నిదేవుడు తన తండ్రి మందపాలుడికి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా అక్కడ ఆయన కాల్చలేదు. ఓకేనండి. ఇది మనకి మందపాలోపాఖ్యానము అనే ఘట్టము. అలాగే కర్ణ జననము ఇందులోనే ఉంటుంది. అట్లాగే ఇందులోనే కిందముడు అనే ముని పాండురాజుని శపిస్తాడు. కిందముడు పాండురాజుని ఎందుకు శపించాడు ఇది మనం ఆది పరంలో చెప్పుకుంటాం. అసలు ఎవరు ఈ పాండవులు, ఎవరు ధృతరాష్ట్రుడు, ఎవరు పాండురాజు ఎవరు అంటే వీరి యొక్క పూర్వవృత్తాంతం అంతా చెప్పుకోవాలి. ఎక్కడి నుంచి చెప్పుకోవాలంటే సత్యవతి శంతనుడు కథ దగ్గర నుంచి చెప్పుకోవాలండి. సత్యవతి శంతనుడు కథ దగ్గర నుంచి మనం చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. సత్యవతి ఎవరండి అంటే మత్స్యగంధి. ఓకేనండి. తననే సత్యవతి అంటారు. అసలు ఎవరి సత్యవతి అంటే అద్రిక కుమార్తె. అద్రిక అనే ఒక అప్సరస కుమార్తె. అద్రికకు వసురాజుకి జన్మించింది. అద్రికకు వసురాజుకు జన్మించినటువంటి కుమార్తె సత్యవతి.
ఈ సత్యవతిని వసురాజు దాసరాజుకి అప్పచెప్పుతాడండి. దాసరాజుకి. అయితే తర్వాత సత్యవతిని దాసరాజు పెంచుతాడు. అది సత్యవతి ఏం చేస్తుందంటే యమునా నదిలో పడవ నడిపే పనిలో ఉంటుంది. అక్కడికి ఒకసారి పారాశర మహర్షి వస్తాడు. పారాశరుడు వస్తాడు. వస్తే పరాశరుడు వస్తాడండి. పరాశరుడు అక్కడికి వస్తాడు. వస్తే సత్యవతిని చూస్తాడు. ఆ నదిని దాటించమంటాడు. నదిని దాటిస్తూ ఉండగా తనకి సత్యవతికి సద్యో గర్భంలో కుమారుణ్ణి ఇస్తాడు. ఆయనే కృష్ణద్వైపాయనుడు. కృష్ణద్వైపాయనుడు. ఈయననే మనం వ్యాసుడు అంటామని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ కృష్ణద్వైపాయనుడిని ఆశ్రమంలో ఉంచుతుంది. నేను ఎప్పుడైతే పిలుస్తానో అప్పుడు రానాయన అని చెప్తుంది. ఆ తర్వాత సత్యవతి కొంతకాలం పోయిన తర్వాత ఆ కథ అంతా వివరంగా చెప్పుకుందాం. సత్యవతి కొంతకాలం పోయిన తర్వాత శంతనుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఓకేనండి. శంతనుడికి గంగాదేవి యందు అప్పటికే భీష్ముడు అనే కొడుకు ఉంటాడు. ఈ విషయాలన్నీ వివరంగా చెప్పుకుందాం. ఓకేనండి. అయితే సత్యవతికి శంతనుడికి ఇద్దరు కుమారుడు జన్మిస్తారు. ఒక కుమారుడి పేరు చిత్రాంగదుడు. ఇంకో కుమారుడి పేరు ఏంటంటే విచిత్ర వీర్యుడు. చిత్రాంగదుడు మరణిస్తాడు. ఎలా మరణిస్తాడో చెప్పుకుందాం. ఈ విచిత్ర వీరుడికి ఇప్పుడు ఈయనకి ఇద్దరు భార్యలు ఉంటారు. ఒక భార్య పేరు అంబిక, అంబాలిక. అంబిక, అంబాలిక. ఈ వీళ్ళని భీష్ముడే తీసుకొచ్చి వివాహం చేస్తాడు. ఈ అంబిక అంబాలుడికి తర్వాత విచిత్రుడు మరణిస్తాడు. మరణించిన తర్వాత అంబిక అంబాలికకి ఈ కృష్ణద్వైపాయనుడి వలన సంతానం కలుగుతారు. అంబిక కొడుకే ధృతరాష్ట్రుడు, అంబాలిక కొడుకే పాండురాజు. ఓకేనండి. ఇలా మనకి లింకులు ఉన్నాయి. ఈ కథ అంతా కూడాను వివరంగా మనం క్లాస్ రూమ్లో చెప్పుకుందాం. ఏంటంటే ఇది జస్ట్ డెమో కనుక మీకు ఈ కథలన్నీ కూడా సూక్ష్మంగా చెప్పడం జరిగింది. ఈ పాత్రలు అన్నీ ఇంకా విస్తారంగా చెప్పలేదు. మనం క్లాస్ రూమ్లో విస్తారంగా చెప్పుకుందాం. ఓకేనండి. ధన్యవాదములు.